హలో, ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ ఎట్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఇప్పుడు ప్రజెంట్ చాలా మందిలో వచ్చే డౌట్ ఏంటంటే డయాబెటీస్, షుగర్ వ్యాధితో ఉన్న ఉమెన్లో ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా, ఒకవేళ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఆ ట్రీట్మెంట్లో ఉన్నప్పటికీ బేబీకి కానీ మదర్కి కానీ ఎటువంటి రిస్క్లు ఉండే అవకాశం ఉంటుంది అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సో మెయిన్గా ఏంటంటే 30 years ఏజ్లో ప్రెగ్నెన్సీ 30 years ఏజ్లో డయాబెటీస్ ఉన్న ఉమెన్ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, అంటే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అంటే ఇది టెంపరీ షుగర్ వ్యాధిగా చెప్పొచ్చు. అంటే ప్రెగ్నెన్సీ తర్వాత 80% ఇది డిసపియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అయినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫుడ్ మీద 50% మనం తీసుకునే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. షుగర్ లెవెల్ ఎవ్రీ వీక్ మానిటర్ చేసుకుంటూ ఫాస్టింగ్ లెవెల్ 100 నుంచి 110 మధ్యలో, పోస్ట్ లంచ్ షుగర్ లెవెల్ 140 నుంచి 160 మధ్యలో కనుక మెయింటైన్ చేసుకుంటూ HbA1c రిపోర్ట్ <60 ఉన్నట్టయితే మదర్కి బేబీకి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈక్వల్ టు నార్మల్ బర్త్ ఇవ్వచ్చు అవకాశాలు ఉంటాయి. బేబీకి మదర్కి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, ఫాస్టింగ్స్ 200 క్రాస్ అయిపోవడం, పోస్ట్ లంచ్ షుగర్ లెవెల్స్ 250 క్రాస్ అయినప్పుడు మదర్ వెయిట్ గెయిన్ చాలా ఎక్కువగా ఉండడం, ఫర్దర్గా బేబీలో వచ్చే కాంప్లికేషన్స్, బేబీకి టైప్ 1 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఒక మదర్కి డయాబెటీస్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫుడ్లో ఇన్సులిన్ని ఫాస్ట్గా పెంచే ఫుడ్ని ఎంత మినిమైజ్ చేస్తే అంత మంచిది. 50 to 60% మన చేతుల్లోనే ఉంటుంది. హైగా చాలా ఫాస్ట్గా ఇన్సులిన్ పెంచే ఫుడ్ ఏంటి బ్లడ్లో అంటే హై క్యాలరీ ఫుడ్స్, లిక్విడ్ క్యాలరీస్, హనీ, కూల్ డ్రింక్స్, వైట్ కలర్లో ఉండే ఫుడ్ లైక్ వైట్ రైస్ అండ్ బ్రెడ్, పాస్తా, మైదా ఐటమ్స్, ఇలాంటివి ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అంటే లో క్యాలరీ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సలాడ్స్, లో క్యాలరీ ఫైబర్ ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ అంత ఈజీగా పెరగవు. సో ఇటువంటి జాగ్రత్తలు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు, సూటబుల్ మెడికేషన్, మినిమం ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ ద్వారా క్యాలరీస్ బర్న్ అవ్వడంతో పాటు షుగర్ లెవెల్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఫర్దర్గా వెయిట్ పుట్ ఆన్ కూడా అవ్వకుండా ఉంటుంది. సో దీనివల్ల ఫిజికల్ యాక్టివిటీతో పాటు డైట్, ప్రాపర్ సూటబుల్ మెడికేషన్, ఈ 3 పాయింట్లు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఒక డయాబెటిక్ ఉమెన్ ఆర్ డయాబెటిక్ మెన్ ఈక్వల్ టు నార్మల్ పర్సన్. ఎందుకంటే డయాబెటీస్ అనేది డిసీజ్ కాదు, ఒక డిజార్డర్, లైఫ్ స్టైల్ డిజార్డర్గా చెప్తాం. అంటే ఆహారపు అలవాట్లు ఫిజికల్ యాక్టివిటీతో ముడిపడి ఉన్న డిజార్డర్. కాబట్టి 50% డైట్, 25% ఫిజికల్ యాక్టివిటీ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఓన్లీ 25% మాత్రమే మెడికేషన్ ద్వారా ఈ 3 లెవెల్స్లో కనుక జాగ్రత్తగా ఉంటే డయాబెటీస్ వల్ల వచ్చే డేంజర్ కాంప్లికేషన్స్, క్రియాటినిన్ లెవెల్ పెరిగి కిడ్నీ ఫెయిల్ అవ్వటం, ఐ డ్యామేజ్, రెటినోపతి లాంటివి రావటం అనేది రాకుండా మనము నార్మల్ హెల్తీ లైఫ్ లీడ్ చేయొచ్చు.